Hi, hello, namaste. Most welcome to ION Institute YouTube channel. So, I think you have been watching my videos on SSC GD, particularly for Telangana state cutoff and AP state cutoff. As well, yesterday I have uploaded physical measurement test details. I'll give links in description so that you can watch it. SSC GD కి సంబంధించి ఏవైతే కట్ ఆఫ్ తెలంగాణ కట్ ఆఫ్ కావచ్చు, ఏపీ కట్ ఆఫ్ కావచ్చు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో హైట్, చెస్ట్, వెయిట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, నేను సీక్వెన్స్ గా మీకు SSC GD కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే కట్ ఆఫ్ మార్కులు వచ్చి కీ చూసుకున్నారో వారి కోసం పెడతా ఉన్నా. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోస్ మీరు గనక చూడకపోతే ఇప్పటి వరకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తా, మీరు వెళ్ళి చూడండి, ఒక క్లారిటీ మీకు వస్తుంది. నేను ఏ వీడియో చేసినా కూడా అకార్డింగ్ టు SSC GD అఫీషియల్ నోటిఫికేషన్ చేస్తున్నా. నేను చేసిన కట్ ఆఫ్లు కూడా ప్రీవియస్ కట్ ఆఫ్లతో కంపేర్ చేసి ఈసారి ఉండేటువంటి కట్ ఆఫ్స్ ఎంత అనేది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నేను చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఈవెంట్స్, ఏమేమి ఈవెంట్స్, మేల్స్ కి ఏమి ఈవెంట్ ఉన్నాయి, ఫీమేల్ కి ఏమి ఈవెంట్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్స్ కి వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డ్, అది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కావచ్చు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు, ఈ రెండు కూడా ఒకటేసారి జరుగుతాయి. కాబట్టి దానికి వెళ్లేటప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ మీరు ఎలా తీసుకెళ్లాలి, అడ్మిట్ కార్డ్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు వస్తుంది అడ్మిట్ కార్డ్, అండ్ సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఐఆన్ ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ. 2023 ఒక్క సంవత్సరంలోనే 600కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ ఐఆన్ ఇన్స్టిట్యూట్. 2023 సంవత్సరంలో పోలీసు నియామకాల్లో స్టేట్ టాపర్స్ గా నిలిచిన ఐఆన్ విద్యార్థులు, ఫిజికల్ టెస్టులో 100కు 100% మార్కులు సాధించిన మా విద్యార్థులు, స్వయానా ఎస్ఐ టాపర్, ఎక్స్ NSG కమాండో, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్, జాతీయ అవార్డు గ్రహీత మా చైర్మన్ శ్రీ మొహమ్మద్ అన్వర్ సార్ పర్యవేక్షణలో 2 తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఎగ్జామ్స్ మరియు ఫిజికల్ టెస్ట్ కోసం హై స్టాండర్డ్ కోచింగ్ ఇవ్వగల ఏకైక సంస్థ ఐఆన్ ఇన్స్టిట్యూట్. మా ప్రత్యేకతలు: మా వద్ద రోజు ఉదయం సాయంత్రం ఫిజికల్ ట్రైనింగ్, రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు, రోజు స్టడీ అవర్స్, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ నిర్వహించబడును. మా వద్ద హాస్టల్, జిమ్, లైబ్రరీ, స్టడీ హాల్స్ వసతులు కలవు. 2024వ సంవత్సరానికి గాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచెస్ ప్రారంభం. SI అండ్ కానిస్టేబుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్, సెంట్రల్ జాబ్స్, SSC GD, RPF, NTPC, గ్రూప్ D, ALP లాంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేక బ్యాచ్లు కలవు. వివరాలకు సంప్రదించండి 88666722 6399905999. మా అడ్రస్ చెన్నా కాంప్లెక్స్, దిల్షుక్ నగర్, మెట్రో పిల్లర్ నంబర్ 1542, దిల్షుక్ నగర్, హైదరాబాద్. నేను చెప్పేది మొత్తము కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తారు. నేను డైరెక్ట్ గా అఫీషియల్ నోటిఫికేషన్ ని స్క్రీన్ మీద పెట్టి మీకు వివరిస్తా ఉన్నా. ఇక ఎవరు ఏమి చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది 100% క్రెడిబుల్ న్యూస్ మీకు చెప్తున్నా. దట్ టు అకార్డింగ్ టు SSC GD అఫీషియల్ నోటిఫికేషన్, మనకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో ఉన్న పారాగ్రాఫ్ తో సహా నేను మీకు చెప్తున్నా. కాబట్టి ఇది 100% క్రెడిబుల్ న్యూస్. ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్ ఏదేదో పెట్టి ఏమేమో చెప్తా ఉంటారు, అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చలో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ 12.4 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనం నిన్న చూసినాం. ఇది చూసినాం మనం నిన్న. ఏంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మెజర్మెంట్స్ కి సంబంధించిన వీడియో అలా నిన్న చూసినాం. మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఏం పెడుతున్నా అంటే ఇక్కడ చూడండి అన్న, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. Candidates have to clear the race within the following time.
మేల్ ఎవరైతే ఉన్నారో మేల్ 5 km ఉంటుంది, మేల్స్కి 5 km ఉంది, మగవాళ్లకు 5 km రన్ ఉంది. 24 నిమిషాలలో దీన్ని కంప్లీట్ చేయాలి. ఓకేనా? 24 నిమిషాలలో దీన్ని కంప్లీట్ చేయాలి. ఇది కేవలము క్వాలిఫై అయితే సరిపోతుంది, దీనికి మెరిట్ ఏమీ కూడా లేదు. క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకేనా? మేల్ 5 km ఇన్ 24 minutes. ఓకే, అదేవిధంగా ఫీమేల్ మనం చూసుకుంటే 1.6 kilometers ఇన్ 8.5 minutes. 1.6 kilometers ఇన్ 8.5 minutes. ఓకేనా? ఇక్కడ ఫర్ ద క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగింగ్స్ టు లదక్ రిలీజియన్, లదక్ కాకుండా ఉండే వాళ్ళకి ఇది. ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లదక్ రిలీజియన్ ఇదమ్మా. లదక్ రిలీజియన్ వాళ్ళకు, లదక్ రిలీజియన్ ఎవరుతుంటారో క్యాండిడేట్స్ వాళ్ళకు 1.6 kilometers రన్ ఉంటుంది. అది 7 minutesలో రన్నింగ్ చేయాలి. అదేవిధంగా 800 meters అమ్మాయిలకు ఉంటుంది, 5 minutesలో కంప్లీట్ చేయాలి. ఇది ఈవెంట్స్ కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈవెంట్స్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నేను ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వస్తే వాళ్ళు ఈవెంట్స్కి క్వాలిఫై అవుతారన్న విషయం ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం దీంట్లోనే ఒక పాయింట్ చూద్దాం. అదేంటంటే ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ చూడండి అన్న, క్యాండిడేట్స్ మస్ట్ రైట్ రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, సో అండ్ సో. ఎగ్జామ్ అయిపోయింది మీది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫెసిలిటీ ఆఫ్ డౌన్లోడింగ్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ అంటే అడ్మిట్ కార్డ్స్ కంప్యూటర్ బేస్డ్కి 3 నుంచి 7 రోజుల ముందు మీకు వెబ్సైట్లో వచ్చిందని చెప్పారు. సిమిలర్లీ ఇక్కడ చూడండి అన్న, సిమిలర్లీ ద ఫెసిలిటీ ఫర్ డౌన్లోడింగ్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ అంటే అడ్మిట్ కార్డ్ ఫర్ పిఎస్టీ అండ్ పిఈటీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అబౌట్ 2 weeks బిఫోర్ ద కన్సర్న్ టెస్ట్. మీకు ఈవెంట్స్ ఎప్పుడు డేట్ ఇస్తారో ఆ ఈవెంట్స్ కంటే 2 వారాల ముందు మీకు అది వాళ్ళు మీ యొక్క వెబ్సైట్లో పెడతారు, మీ యొక్క లాగిన్లో వచ్చేస్తుంది. క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద అడ్మిషన్ సర్టిఫికేట్ టు ద, మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అది తీసుకెళ్ళాలి అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఇనబిలిటీ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్, ఒకవేళ అడ్మిట్ కార్డులు మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోతే లేదా మీకు డౌన్లోడ్ రాకపోతే, మీకు అడ్మిట్ కార్డ్ రాకపోతే ఫర్ పిఎస్టీ అండ్ మెడికల్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఆఫ్ సిఆర్పిఎఫ్, క్యాండిడేట్ షుడ్ కాంటాక్ట్ ద సిఆర్పిఎఫ్ అట్లీస్ట్ 1 week బిఫోర్ పిఎస్టీ అండ్ పిఈటీఆర్ మెడికల్. ఒక వారం ముందే మీరు అక్కడ వాళ్ళకు సిఆర్పిఎఫ్ రీజనల్ ఆఫీస్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ మీరు కాంటాక్ట్ చేయాలి. ఫోన్ చేస్తారా, డైరెక్ట్గా పోతారా, మీ ఇష్టం. అయితే ఇన్ కేస్ ఆఫ్ నాన్ రిసిప్ట్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ పిఎస్టీ అండ్ పిఈటీ మెడికల్ ఎగ్జామినేషన్, క్యాండిడేట్స్ మే కాంటాక్ట్ ఎట్ సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ హెల్ప్ లైన్. ఇక్కడ వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్తే సరిపోతుంది. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేయాలి. ఓకేనా? అదొక పాయింట్. ఇన్ అడిషన్ టు ద అడ్మిషన్ కార్డ్, అడ్మిటెడ్ కార్డు మాత్రమే కాకుండా ఇట్ ఈజ్ మ్యాండేటరీ టు క్యారీ 2 passport size photos, size recent color photograph. ఓకేనా? ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ హ్యావింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ ప్రింటెడ్ ఆన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్. ఓకేనా? ఇక్కడ అర్థమైందా? సచ్ యాజ్ చూడండి, ఆధార్ కార్డ్ ప్రింట్అవుట్, ఈ ఆధార్ కార్డు తీసుకోవాలి, ఓటర్ ఐడి తీసుకోవాలి ప్రింట్అవుట్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుపోవాలి, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఉంటే ఏదైనా ఒకటి మీ ఐడి ప్రూఫ్ కోసం, అండ్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై మీ కాలేజ్ ఏదైనా ఉంటే ఐడి ప్రూఫ్ కోసం మీరు అవన్నీ ఏమైనా తీసుకుపోవచ్చు. ఓకేనా? ఎంప్లాయర్ ఐడి, గవర్నమెంట్ జాబ్ అయితే ఎంప్లాయీ ఐడి, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డిశ్చార్జ్ బుక్ ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకేనా? ఎనీ అదర్ ఫోటో బేరింగ్ ఐడి కార్డ్ ఇష్యూయింగ్ ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఉంటే అది ఆ విధంగా తీసుకెళ్ళాలి కంపల్సరీ. ఇఫ్ ద ఫోటో ఐడెంటిటీ కార్డ్ డస్ నాట్ హ్యావ్ ద డేట్ ఆఫ్ బర్త్ ప్రింటెడ్ ఆన్ ఇట్, దెన్ సర్టిఫికేట్, దెన్ క్యాండిడేట్ మస్ట్ క్యారీ ద అడిషనల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ మెమో, 10th class మెమో కావచ్చు, మార్క్స్ షీట్ బై సో అండ్ సో డిపార్ట్మెంట్ యాజ్ ప్రూఫ్. ఎనీ అదర్ డాక్యుమెంట్ మెన్షన్ ఇన్ ద అడిషనల్ సర్టిఫికేట్ షెల్ ఆల్సో బీ క్యారీడ్ అవుట్ క్యాండిడేట్ అపియరింగ్ ద ఎగ్జామినేషన్. అప్లికేషన్ విత్ బ్లడ్ ఫోటోగ్రాఫ్ రిజెక్ట్ అయిపోతాయి. ఓకేనా? ఇది మనకు కావాల్సింది. మీరు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ పిఎస్టీ లేదా పిఈటీ కావచ్చు, మెడికల్ కావచ్చు వెళ్లే ముందు 2-3 వారాల ముందే మీకు అడ్మిట్ కార్డ్ అనేది
వాళ్ళు మీ యొక్క లాగిన్లో వెబ్సైట్లో ఇచ్చేస్తారు. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతోపాటు మీరు ఏమేమి కేటగిరీలలో కోటాస్కు ఏమేమి రిజర్వేషన్స్కి మీరు అయితే పెట్టుకున్నారో మీ సర్టిఫికేట్స్ మొత్తం కూడా తీసుకెళ్ళి ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకెళ్ళడం చాలా ఉత్తమం. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ చూస్తామని కూడా చెప్తున్నారు. మీ ఐడి ప్రూఫ్ మ్యాండేటరీ, 2 పాస్పోర్ట్ ఫోటోస్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఎవరైనా కనుక మీకు అడ్మిట్ కార్డ్ రాకపోతే మీరు సిఆర్పిఎఫ్ హెల్ప్ లైన్ కూడా నంబర్ ఇక్కడ కింద ఇస్తా, ఆ నంబర్ కూడా మీరు కాల్ చేసి వాళ్ళను కనుక్కోవచ్చు. ఆ ప్రకారంగా మీరు ఫార్వర్డ్ కావచ్చు. ఓకేనా? ఇది మీరు మీ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ టైంలో మీరు తీసుకెళ్లాల్సిన వస్తువులు, తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్, అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. 5 km 1600 meters. ఇది ఈ వీడియోలో మీకు నేను చెప్పాను. సో అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ అభ్యర్థులు ఎవరైతే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో రేపు మండే నుంచి ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా April 14th రోజు ఒక మెగా డెమో కండక్ట్ చేశా. ఆర్పిఎఫ్ మరియు ఎస్ఎస్సి జీడీ అప్కమింగ్ ఆర్పిఎఫ్ ఉద్యోగాలు అండ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 15వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ అడుగుతుంది. అది కేవలము మీకు ఈ యొక్క 6 నెలలు డ్యూరేషన్తో ఆ బ్యాచ్ను స్టార్ట్ చేస్తున్నా. బికాజ్ ఎక్స్క్లూజివ్లీ ఎస్ఎస్సి జీడీ మరియు ఎక్స్క్లూజివ్లీ మనకు ఆర్పిఎఫ్ కాబట్టి దాని డ్యూరేషన్ అనేది ఆ విధంగా పెట్టడం జరిగింది. ఈ బ్యాచ్ ఎక్స్క్లూజివ్లీ ఎస్ఎస్సి జీడీ మరియు ఆర్పిఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాచ్, స్పెషల్ బ్యాచ్. April 15th రోజు స్టార్ట్ అయిపోతుంది. 14th రోజు మెగా డెమో కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా రావచ్చు. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎనర్జీ, ఆక్టోపస్ కమాండోగా రాణించినటువంటి నేను ఉన్నా మీకు. సో 100% మీరు జాబ్ కొట్టడానికి మాత్రం మేము రెడీగా ఉన్నాం. మీరు వెంటనే వచ్చి అడ్మిషన్ తీసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో ఉంటారు. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. జై హింద్, జై భారత్.